వైసీపీ అధినేత జగన్ లండన్ కు పర్యటనకు సిద్ధమయ్యారు. ఆయన తన అద్దంకి వైఎస్ భారతితో కలిసి లండన్ కు బయలుదేరి వెళ్లనున్నారు. ఇక కోర్టు అనుమతితోనే జగన్ లండన్ కు వెళ్తున్నారు. లండన్ లో విద్యాభ్యాసం చేస్తున్న తమ పెద్ద కుమార్తె వద్దకు జగన్ దంపతులు వెళ్తున్నారు. కుటుంబ సభ్యులతో కొంతకాలం గడిపేందుకు ఈ పర్యటనను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇవాళ రాత్రి బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వారు లండన్ కు ప్రయాణం కానున్నారు. ఇక దాదాపు 2 వారాల పాటు ఈ పర్యటన సాగనుంది. తిరిగి ఈ నెల 23న జగన్ దంపతులు భారత్కు చేరుకోనున్నారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హలీం ఫోన్ ద్వారా అందిస్తారు. హలీం, చెప్పండి. గుడ్ మార్నింగ్ వైశాలి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 15 రోజుల పాటు లండన్ పర్యటనకి వెళ్లనున్నారు. సిబిఐ కేసులు ఉన్న నేపథ్యంలో ఆయన సిబిఐ కేసులు ఉన్న నేపథ్యంలోనే కోర్టు అనుమతి ద్వారా కూడాను లండన్ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో 23వ తేదీన తిరిగి ఆంధ్రప్రదేశ్ కు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గతంలో కూడాను ఆయన ట్రాక్ పరిశీలించిన కోర్టు ఎక్కడా కూడాను సిపిఐ వారికి కానీ అలా లాండ్ ఆర్డర్ కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఆయన పర్యటనలు కొనసాగిన నేపథ్యంలో విదేశీ పర్యటనకు అనుమతిస్తూ సిబిఐ కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన లండన్ వెళ్తున్నారు. లండన్ లో ఆయన ఇద్దరు కుమార్తెలు కూడాను అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు. వారితో పాటు 15 రోజుల పాటు అక్కడ ఉంటానని చెప్పి కూడాను ఆయన తెలపడం జరిగింది. అయితే మొత్తం మీద కూడాను ఆంధ్రప్రదేశ్ లో ఈ 15 రోజుల పాటు కూడాను వైఎస్ఆర్సీపీకి చెందిన పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఒక షెడ్యూల్ ని విడుదల చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కూడాను ఈ 15 రోజుల పాటు ప్రత్యేక ఉద్యమాన్ని కూడాను వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీనికి పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల బాధ్యతలు తీసుకొని పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ హలీం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.